కు మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరిపోయారు. సీఎం రేవంత్ హస్తిన పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాగానే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దయానంద్, భానుప్రసాద్, ఎగ్గే మల్లేశం, దండే విఠల్, ప్రభాకర్ రావు, సారయ్య ఉన్నారు. కారు దిగుతోన్న నేతలను కంట్రోల్ చేసేందుకు ఇటీవల గులాబీ దళపతి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశం నిర్వహించి మరీ నేతలకు దిశానిర్దేశం చేసినా వలసలు మాత్రం ఆగడం లేదు. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరిపోయారు. సీఎం రేవంత్ హస్తిన పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాగానే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రేమ్, దాదాపు 2 రోజుల పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ కు చేరుకోగానే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే పలు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా చేర్చుకోవాలని చెప్పేసి పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే వైపు ఎమ్మెల్సీలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. అందులో 4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, 2 ఈ 6 కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న 6తో మొత్తంగా మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. చేరికల ద్వారా 12 మంది ఎమ్మెల్సీలు అయ్యారు. ఇక మిగతా బీఆర్ఎస్ కు సంబంధించి బీజేపీకి 1, ఎంఐఎం కు ఇట్లా మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ ఆషాఢం తర్వాత కూడా మళ్ళీ పెద్ద ఎత్తున 3వ విడతలో భాగంగా మరొక మారు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతారని చెప్పేసి ఆ గాంధీ భవన్ లో పెద్ద చర్చ అయితే నడుస్తుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.